यः पुण्डरीकः परमान्तरात्मा कम्राङ्गरूपं कमलं दधार सरसे रसाय नमः। ॐ सरसिजनिलये सरोचहस्ते धवलतमां शुकगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्। यत्कटाक्षसुमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः सन्तनोति वचनाङ्गमानसै स्त्वां मुरारिहृदयेश्वरीं भजे। हरिः ॐ स्वस्ति। అమ్మవారు ఇక్కడ మనకి రథోత్సవంలో దివ్య అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారు 8వ రోజు ఉదయం ఈ విధంగా అమ్మవారి యొక్క రథోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. రథంలో ఉన్న కేశవుని చూస్తే పునర్జన్మ ఉండదని చెప్తూ ఉంటారు. అలాగే అట్లాంటిది అమ్మవారు ఇక్కడ ఈ యొక్క రథాన్ని అధిష్ఠిస్తే ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అమ్మ కదండి, ఎంతైనా అమ్మే. అమ్మ తర్వాతే ఎవరైనా సరే అంటారు కదండి. మనం కూడా ముందు ఏమైనా పడినా లేచినా కానీ అమ్మ అని పిలుస్తాం కానీ నాన్న అని కానీ వేరే పేరు మాత్రం పిలవము. అట్లాంటిది అమ్మ మనకి ఈరోజు ఈ యొక్క వాహనం మీద దర్శనం ఇస్తూ ఆ రథోత్సవంలో సర్వాలంకారణ శోభితిగా మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నది. ఆ యొక్క రథానికి మొత్తం కూడా పుష్పాలతో అలంకరించారు. ఆ తర్వాత అమ్మవారిని చక్కగా ఆ యొక్క రథంలో వేంచేపు చేసి అక్కడ తిప్పుతూ ఉంటే అదిగో చూడండి అమ్మవారు ఎలా కదిలి వస్తూ ఉన్నారో. ఆ 7 గుర్రాలు కూడా ఉండి ఆ 7 గుర్రాలు లాగుతూ, అలాగే అక్కడ ఉన్నవారందరూ కూడా లాగుతూ అమ్మవారిని మెల్లగా అలా 4 మాడ వీధుల్లో మన యొక్క శాంతి నిలయంలో తిప్పుతూ ఉన్నాము. చూడండి, చూసి తరించండి. అమ్మవారు ఆ విధంగా ఆ యొక్క రథోత్సవంలో మనకి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఈ రథాన్ని ఎక్కడ చూసుండరు, విశేషమైన రథం ఈ రథము. ఎందుకు అంటే కనుక ఐడియాతో చేసిన రథం అండి ఇది నా ఐడియాతో సొంతంగా చేసిన ఈ యొక్క రథాన్ని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. అమ్మవారిని ఈ రథంలో వేంచేపు చేసి అలా 4 మాడ వీధుల్లో మన శాంతి నిలయంలో తిప్పుతూ ఉంటే అచ్చం నిజమైన రథం ఎలా అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఉన్నది. పైన చూసినట్లయితే రథానికి ఎలా అయితే ఉంటుందో గోపురం అదే విధంగా ఉంటుంది. అలాగే కలశం మీద ఛత్రము ఇవన్నీ కూడా అలంకరించి ఉంటాయి. అలాగే అమ్మవారి యొక్క ద్వారపాలికలు ఉన్నారు ఇక్కడ. అలాగే అక్కడ రథసారథి అయితే ఉన్నారు. రథాన్ని ఆ సారథి కంట్రోల్ చేస్తూ మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా రథం 3 సార్లు ఈ యొక్క ప్రాంగణంలో తిరిగి తర్వాత ఇక్కడికి వేయించేశారు. ఇక్కడ నుండి చూడండి, అమ్మవారి యొక్క దగ్గరగా చూపిస్తూ ఉంటాను. అమ్మవారిని మొత్తం కూడా చూసి ఆనందించండి. సర్వాభరణాలతో సర్వ అలంకారంతో అమ్మవారు మనకు అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. చూడండి, ఆ జగన్మాత చక్కగా ఎర్రని వస్త్రాన్ని ధరించి ఈ యొక్క రథోత్సవంలో మనకు అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. చక్కని తల్లికి చాంగుబళ్ళ మన చక్కర మోమికి చాంగుబళ్ళ అంటూ అమ్మవారు అన్నమాచార్యులు కీర్తించినట్లుగా చక్కని తల్లికి చాంగుబల అన్నట్లుగా అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఆ చిరునవ్వు కానీ ఆ యొక్క మోము కానీ చూడండి. అమ్మవారు మనకు దర్శనాన్ని అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. దివ్య రథోత్సవంలో అమ్మవారు మనకి దర్శనాన్ని ఇక్కడ కలిగిస్తూ ఉన్నారు. ఎంత బాగుందో కదండి రథము. అలాగే ఇక్కడ నుండి రథాన్ని కూడా చూపిస్తాను, పైకి కూడా చూపిస్తాను. ఇది రథాన్ని నేనైతే ఇంట్లోనే తయారు చేయడం జరిగినది. ఈ విధంగా రథం పైకి దాకా ఉంటుందండి. పైనుండి కూడా ఈ విధంగా పుష్పాలతో చిలకలతో అలాగే ఆ యొక్క గొడుగులతో అలంకరించడం జరిగినది. పైన చూసారా కలశాన్ని కూడా అలానే ఏర్పాటు చేయటం జరిగినది. అమ్మవారిని ఈ యొక్క రథోత్సవంలో రథం మీద
అధిష్ఠించి ఈ విధంగా రథోత్సవాన్ని చేయటం చాలా ఆనందాన్ని కలిగించింది. మీకు కూడా ఎలా అనిపించింది ఈ రథం అనేది కామెంట్ చేయండి. ఈ విధంగా రథాన్ని కూడా రెడీ చేయటం, ఆ రథంలో అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారిని యొక్క ఈ ఉత్సవం చేయటం చాలా ఆనందాన్ని కలిగించారు అమ్మవారు. ఈ విధంగా అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ విధంగా రథోత్సవంలో అమ్మవారు దివ్య అనుగ్రహాన్ని కలిగిస్తూ మనందరికీ కూడా భక్తులందరికీ కూడా అనుగ్రహం కలిగిస్తూ ఉన్నది. ఇక్కడ అమ్మవారి యొక్క ద్వారపాలికలు కూడా ఇక్కడ వేయించేసి ఉన్నారు. అమ్మవారిని ధ్యానిస్తూ ఇక్కడ దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క సేవలో మీరు కూడా పాల్గొనండి. ఈ విధంగా అమ్మవారి యొక్క రథోత్సవం అంగరంగ వైభవంగా మన శాంతి నిలయంలో నిర్వర్తించడం జరిగింది. 8వ రోజు ఈ కార్యక్రమాన్ని చూడండి. అమ్మవారిని దగ్గరగా చూపిస్తాను మరొకసారి. చూడండి, ఎర్ర చీర కట్టుకుని సర్వాభరణాలు అలంకరించుకుని అమ్మవారు మనకు అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నది. లెక్కైతే ఈరోజు ముత్యాల పందిరితో ముత్యాల యొక్క అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వాలి. ముత్యాల చీరలో అమ్మవారు ముత్యాల ఆభరణాలతో దర్శనం ఇవ్వాలి. కాకపోతే మన దగ్గర అవి తయారు చేయలేదు కాబట్టి అమ్మవారిని ఈ విధంగా అయితే ఏర్పాటు చేయటం జరిగినది. పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మ మనందరికీ కూడా ఈ జగానంతా కూడా తల్లి స్వరూపంలో దర్శనమిస్తూ ఉన్నది. అలాంటి ఆ తల్లికి యొక్క బ్రహ్మోత్సవ సౌరంభంలో యొక్క రథోత్సవంలో అమ్మవారికి ఇస్తున్న కర్పూర దివ్యమంగళ నీరాజనాన్ని కళ్ళకద్దుకోండి. అమ్మవారికి నక్షత్రహారతి, కుంభహారతి, విశేషమైన హారతులన్నీ కూడా ఇచ్చిన తర్వాత అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఈ యొక్క రథోత్సవాన్ని ఇక్కడ గంగోండ్ర మండపం దగ్గర వద్ద అమ్మవారికి అలంకరణ చేసి అమ్మవారికి నివేదన అన్నీ కూడా సమర్పించడం జరిగినది. తర్వాత అమ్మవారిని ఈ విధంగా రథోత్సవంలో దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక్కడితో రథోత్సవం అంగరంగ వైభవంగా మన శాంతి నిలయంలో జరుగుతూ ఉన్నది. జగన్మాత ఈరోజు రథంలో అనుగ్రహించి దివ్య విగ్రహం రూపంలో మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నది. రథస్య కేశవం దృష్ట్వా పునర్జన్మ నభిష్యతి అంటారు అమ్మవారు. అలాగే స్వామివారు ఎలా అయితే ఈ యొక్క రథంలో కనుక స్వామిని చూస్తే ఎంత ఫలితం ఇస్తుందో, అలాగే అమ్మవారిని కూడా చూస్తే స్వామివారి కంటే ఎక్కువ ఫలితాన్ని మనకి అమ్మవారు అందిస్తూరు. కాబట్టి ఈ యొక్క ఉత్సవాన్ని మీరు కూడా తరించండి. ఈ విధంగా అమ్మవారి యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా మన శాంతి నిలయంలో జరుగుతున్నాయి. రేపు అమ్మవారి యొక్క అశ్వవాహన సేవ జరుగుతుంది. తప్పకుండా రేపటి వీడియో కూడా చూడండి. అమ్మవారి యొక్క అశ్వవాహన సేవలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ ఉన్నాను. జగన్మాతకు ఇస్తున్న కర్పూర దివ్యమంగళ నీరాజనాన్ని అద్దుకోండి. అమ్మవారిని చూస్తే మనకు పునర్జన్మ ఉండదు అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనందరికీ కూడా మరొక జన్మ లేకుండా అమ్మవారు చూడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.